హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్ సెమ్ 1 4th లెసన్ బిట్స్ చూద్దాం. ఆల్రెడీ మనం కొన్ని బిట్లు పార్ట్ 1గా చేసాం. ఆ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నడిమి ఏనుగు రెండు వైపులా వలలాగా ఉంటే అది ఏ రకమైన ఈ నెల వ్యాపనం? ఆన్సర్ జాలాకార ఈ నెల వ్యాపనం, రెటిక్యులేట్ వెనేషన్. ఇది తల్లివేరు వ్యవస్థ కలిగిన ద్విదళ బీజ మొక్కల్లో కనిపిస్తుంది. ఉదాహరణలు మామిడి, గులాబీ, వేప. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నెల ఒకదానికొకటి సమాంతరంగా ఉంటే అది ఏ రకమైన ఈ నెల వ్యాపనం? ఆన్సర్ సమాంతర ఈ నెల వ్యాపనం, ప్యారలల్ వెనేషన్. ఉదాహరణ గడ్డి ఆకులు. ఏకదళ బీజ మొక్కలు, పీచువేరు వ్యవస్థ కలిగిన మొక్కల్లో ఈ విధమైన సమాంతర ఈ నెల వ్యాపనం కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియను ఏమంటారు? బాష్పోత్సేకం, ట్రాన్స్పిరేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచేవి ఏవి? ఆన్సర్ వేర్లు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్లలో ప్రధాన వేరును ఏమంటారు? ఆన్సర్ తల్లివేరు, ట్యాప్ రూట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్లలో చిన్న వేర్లను ఏమంటారు? ఆన్సర్ పార్శ్వ వేర్లు, లాటరల్ రూట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన వేరు లేకుండా అన్ని వేర్లు ఒకే విధంగా ఉంటే వాటిని ఏమంటారు? ఆన్సర్ గుబురు వేర్లు, ఫిబరస్ రూట్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మనం తినే వేర్లకు ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ క్యారెట్, ముల్లంగి, చిలకడదుంప, కందగడ్డ, కర్ర పెండలం. నెక్స్ట్ క్వశ్చన్, పుష్పాలకు ఉండే రంగురంగు పత్రాలను ఏమంటారు? ఆన్సర్ ఆకర్షక పత్రాలు, పెటల్స్ అంటారు. నెక్స్ట్ బిట్, మొగ్గలో చిన్న ఆకు లాంటి నిర్మాణాలతో చేయబడిన భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ రక్షక పత్రాలు. ఈ లెసన్లోని రిమైనింగ్ బిట్స్ని మరో వీడియోలో చూద్దాం. మనం ఆల్రెడీ 1, 2, 3 లెసన్ల బిట్లు కూడా చేసాం. ఆ లింకులు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. అవి కూడా తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి.